జీడిపప్పు సేమియా ఉప్మా ఒకసారి ఇలా ట్రై చేయండి మన వీడియో పూర్తిగా చూసి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవనీత్ వ్లాగ్స్. సేమియా ఉప్మా కోసం ముందుగా కావాల్సినవి సేమియాలు, అలాగే పోపు దినుసులు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అలాగే జింజర్, కరివేపాకు, కొత్తిమీర, అలాగే సాల్ట్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని తగినంత నూనె యాడ్ చేసుకోవాలండి. నేనైతే సేమియాకి సరిపడినంత నూనె యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఆల్రెడీ రోస్టెడ్ సేమియా తీసుకున్నాను కాబట్టి నేను సపరేట్గా రోస్ట్ చేయడం లేదండి, డైరెక్ట్గా పోపు వేసుకొని ఫ్రై చేసుకోబోతున్నాను. సో ముందుగా నూనె కాగిన తర్వాత పోపు దినుసులు వేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకున్నానండి. ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత జింజర్ని యాడ్ చేసుకున్నానండి, అంటే అల్లం కాస్త వేగిన తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నానండి. ఇవి కాస్త వేగిన తర్వాత కొంచెం నేను కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి. కరివేపాకు కూడా బాగా వేగనివ్వాలండి. సేమియా ఉప్మా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి, చకచకా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో రెడీ అయిపోతుంది. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నేను ఈ కప్పుతో సేమియా తీసుకుంటున్నానండి. సో ఇదే కొలతతో వాటర్ కూడా పోసుకుంటున్నాను. నేను 1.5 కప్పు సేమియా తీసుకున్నాను కాబట్టి నేను 2.5 కప్పుల వాటర్ పోసుకుంటున్నానండి. ఈ కొలతతో మీరు పోసుకోండి. సేమియా ఉప్మా పలుకులుగా చాలా నీట్గా వస్తుందండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని కాస్త కాగనివ్వాలండి. వాటర్ని చూసాయి కదా, వాటర్ బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మరిగే వాటర్లో సిమ్లో పెట్టుకొని మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదా, సో దాన్ని వేసుకోవాలండి. సేమియా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. వాటర్లో మొత్తం ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటున్నానండి. చూసారు కదా ఎంత చక్కగా కుక్ అవుతుందో సేమియా ఉప్మా. నేను చెప్పిన ఈ కొలతలతోనే వాటర్ పోసుకోండి, సేమియాకి మీకు చక్కగా వస్తుంది. అలాగే ప్యారలల్గా నేను ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో గీ వేసుకొని జీడిపప్పు వేయించుకుంటున్నానండి. దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. మనకి సేమియా జీడిపప్పు ఉప్మా అంటే మన చిన్నప్పుడు 90sలో పుట్టిన వాళ్ళైతే మనకు ఒక ఫ్యాంటసీ లాగా ఉంటుంది కదండి. సేమియా జీడిపప్పు ఉప్మా అంటే చాలా ఫేవరెట్ చాలామందికి. చూసారు కదా, మనకి ఆలోపు సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత చక్కగా కుదిరిందో. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళకుంటే షేర్ చేయండి, వాళ్ళు కూడా ట్రై చేస్తారు. అలాగే ఈ జీడిపప్పును మొత్తాన్ని ఇలా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నానండి. చూసారు కదా ఎంత చక్కగా కుదిరిందో. ఇలాగే మీ దగ్గరలో ఉన్న రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయమని చెప్పండి. సో ఇంకెందుకు ఆలస్యం, మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నవనీత్ వ్లాగ్స్. సో ఇది మొత్తం ఈవెన్గా కలుపుకున్న తర్వాత లాస్ట్లో గార్నిషింగ్ కోసం నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. చూసారు కదా ఎంత చక్కగా కుదిరిందో. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి అప్పటికప్పుడు. మనకి ఏ రెసిపీస్ అవసరం లేదు, ఓన్లీ సేమియా ఉంటే సరిపోతుందండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంకా వేరే కుకింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాయండి. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ వన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.